బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 13వ వార్డులో పర్యటించిన తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున బుచ్చిరెడ్డిపాలెంలో అరేంజ్ చేసిన అభినందన సభకి విచ్చేసిన ఇవాళ ఇక్కడ చూస్తున్నాం. అక్కడ 100 రోజులు 65,825 కుటుంబాల్ని కలిసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే నేను రోజులు లెక్క పెట్టుకోవట్లేదు, కుటుంబాలు లెక్క పెట్టుకోవట్లేదు. నేను ఈ పాదయాత్ర చేపట్టిన ముఖ్య కారణం, ప్రతి కుటుంబానికి నేను వెళ్ళాలి, వాళ్ళు పడుతున్న సమస్యలు నేను తెలుసుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలి. రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నేను ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఇవాళ కోవూరు నియోజకవర్గంలో నేను కలిసిన ప్రతి కుటుంబం కూడా ఇవాళ నా అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అలానే అన్న తమ్ముళ్ళు, అలానే వాళ్ళే నా అవతాతల్లానే నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా నేను ఆప్యాయంగా పలకరించి వాళ్ళందరినీ సమస్యలు తెలుసుకొని, అలానే యువత పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను, అవతాతలు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను, మత్స్యకార సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను, చేనేత వర్గాలు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను, వడ్డెల సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను, రజక సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను. అలానే ఇతర వర్గాలు అన్న దళితన్నలు, అలానే గిరిజన సోదరులు, అలానే మైనార్టీ సోదరులు పడుతున్న సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసమే ఈ రోజు ఈ పాదయాత్ర చేపట్టాను. నేను కుటుంబాలను లెక్క పెట్టుకోవట్లేదు, ఈ కుటుంబాన్ని ఇన్ని కలిశాను, ఇన్ని కుటుంబాలు నేను కలిశానని కాదు. నేను పాదయాత్ర చేపట్టిన లక్ష్యం జన్మభూమికి అభివృద్ధి చేయాలి. నా ప్రజలు వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు కోవూరు నియోజకవర్గంలో మా నాన్నగారు రాజకీయాలకు రావడానికి ఏకైక లక్ష్యం కేవలం జన్మభూమికి రుణం తీర్చుకోవాలి. ఈ భూమి మీద నేను పుట్టాను, ఈ భూమికి నేను రుణం తెచ్చుకోవాలి, ఈ భూమిని నేను అభివృద్ధి చెందాలని చెప్పి ఆ లక్ష్యంతో 2004 సంవత్సరంలో రాజకీయాలు, 2000 సంవత్సరం నుంచి కూడా రాజకీయాలు ఉన్నారు. 2004 సంవత్సరంలో ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవలు అందించారు. అప్పటి నుంచి కూడా 20 ఏళ్ల పాటు ప్రజలే వాళ్ళ ఇక్కడున్న కోవూరు నియోజకవర్గ ప్రజలే కుటుంబ సభ్యులాగా మీ అందరితో వ్యవహరించారు. గడపలు ఇప్పటి వరకు పూర్తి చేశాం. ఇంకా 40,000 గడపలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ గడపలన్నీ కూడా చెక్కుతారు. వీళ్ళందరి సమస్యలు కూడా తెలుసుకుంటా ముందుకెళ్తాను. నా ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగరేయాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని చేసి తీరాలి. ఇది కేవలం నా కోసం కాదు, మా నాయకుల కోసం కాదు, కోవూరు నియోజకవర్గ ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. అదే నా లక్ష్యం. ఆ లక్ష్యం నేను గురి పెట్టుకొని అదే లక్ష్య సాధన కోసం రానున్న రోజుల్లో కూడా నేను పనిచేస్తాను. మీ అందరూ కూడా నేను ఒకటే కోరుకున్నాను, రాబోయే 60 రోజుల వరకు ఒక యుద్ధకాలం. ఈ 60 రోజులు మనమందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. మన లక్ష్యం కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గాన్ని మనం గెలిపించుకొని కోవూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జెండాని వేసి నారా చంద్రబాబు గారికి మన నియోజకవర్గాన్ని మనం గిఫ్ట్ గా ఇద్దాం. అలానే ఇక్కడ మన ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా తొలగించడమే మన లక్ష్యంగా మనం అందరూ కూడా పనిచేద్దాం. మీ అందరూ కూడా సైనికుల్లాగా కలిసికట్టుగా పనిచేద్దాం. మీతో పాటు నేను కూడా పనిచేస్తా, మీ ముందు నిలుస్తా, నా వెనకాల మీరు తోడుగా నిలవండి. ఖచ్చితంగా గెలుపొందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ రోజులో మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తున్నా. మనమందరం రానున్న 60 రోజులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేద్దాం. రేపు మీ అందరి భవిష్యత్తు మీద నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం నేను మీకోసం పనిచేస్తా. రాబోయే 20 ఏళ్ల పాటు మీ అందరికీ తోడుగా ఉంటుంది. ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన వేదిక సోదర సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన మా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 100 రోజుల పాటు ఎన్నో మండలాలకు వెళ్ళాం. అన్ని మన నియోజకవర్గంలో 5 మండలాలకు వెళ్ళాం, ఎన్నో గ్రామాలకు వెళ్ళాం. ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మా నాయకులు నాతో పాటు సహకరించారు. అందరూ కూడా నాతో పాటు
అడిగేయడం జరిగింది. ఈ 100 రోజుల జర్నీలో ఈ 65,820 గడపలు నేను తొక్కడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మండల పార్టీ ప్రెసిడెంట్స్ కి, క్లస్టర్ ఇన్ఛార్జ్